టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులో అందరూ మెచ్చుకునే విషయం ఏంటంటే తప్పులు జరిగినప్పుడు వెంటనే వాటిని గుర్తించడం, తిరిగి వాటిని చేయకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం. నిజంగా ఇది ఏ రంగంలో అయినా ఎవరికైనా ఎదగాలనుకునే వారికి చాలా ముఖ్యమైన అంశంగా ఉంటుంది. సక్సెస్ రేటుకి ఇది అత్యంత ప్రధాన కారణం అవుతుంది. చంద్రబాబు విషయానికి వస్తే అమరావతి రాజధాని అన్నది ఆయన ప్రధాన అజెండా. అందువల్ల ఆయన దానికోసం ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. అది కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డే 1 నుంచి అమరావతి మీద దృష్టి పెట్టారు. ఇలా చేయడం ఎందుకు అంటే అమరావతి విషయంలో 2014 నుంచి 2019 మధ్య ఎంతో కొంత జాప్యం జరిగింది. ఫలితంగా అది వైసీపీకి ఛాన్స్ ఇచ్చింది. అందుకే ఈసారి అధికారం మొదట్లోనే అన్ని రకాల ప్రయత్నాలు చేసి మరీ రాజధానికి ఒక రాచబాటు పరిచారు. దాంతో అమరావతి రాజధానికి ఒక రూపురేఖ ఈ టర్మ్లోనే వస్తాయని నమ్మకం అందరిలో ఉంది. అదే సమయంలో బాబుకి అమరావతి ఒక జీవితకాలం విజయంగా మారి ఆయన చరిత్ర పుటల్లో ఎక్కించబోతోంది. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ ఏపీ తీరు చూస్తే భౌగోళికంగా 4 ప్రధాన ప్రాంతాల సమాహారం. ఉత్తరాంధ్ర ఒక రీజియన్ అయితే గోదావరి ప్రాంతాలు మరో రీజియన్. ఇది దక్షిణ కోస్తా బెల్ట్ మరో రీజియన్. ఆ తర్వాత రాయలసీమ కీలకమైన రీజియన్. ఇలా అన్నీ కలిసి ఉన్న ఏపీని అభివృద్ధి చేయాలంటే సమగ్రమైనటువంటి ప్రణాళిక ఉండాలి. అయితే దానికి ఎక్కడో ఒక చోట శుభారంభం జరగాలి. అదే రాజధాని నిర్మాణం. దక్షిణ కోస్తాలో రాజధాని ఉంది. ఇది భౌగోళికంగా చూస్తే అన్ని ప్రాంతాలకి దగ్గర ప్రాంతం, సెంటర్ పాయింట్గా ఉంది. అలా రాజధాని స్థానాలను ఎంచుకోవడంలో చంద్రబాబు తొలి సక్సెస్ ఎప్పుడో సాధించారు. మరోవైపు చూస్తే చంద్రబాబు ప్రాంతం, అమరావతి ప్రాంతం అంతా అద్భుతంగా లక్షల కోట్లతో అభివృద్ధి చెందుతుంది. ఆ మీదట రాజధాని ఫలితాలు అన్నీ కూడా ప్రాంతాలకు దక్కుతాయి. కానీ ఈలోగా ఏపీ మొత్తం రాబడి, ఆదాయాలు అన్నీ అమరావతికే పెట్టేస్తున్నారన్న విమర్శలకి ప్రత్యర్థులు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ ఆ మాట అనేస్తోంది కూడా. అలాగే అప్పులు తెచ్చి అమరావతికి పెడితే తీర్చే బాధ్యత మొత్తం ఏపీదా అన్న లాజిక్ కూడా లాగుతున్నారు. గత 5 సంవత్సరాల్లో ఈ విధమైన ప్రచారం కారణంగానే టీడీపీ దెబ్బతినిపోయింది. దాని ఫలితాలు 2019లో చూసాం. ఈ నేపథ్యంలో ఈసారి చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆయన ఫుల్ ఫోకస్ అమరావతి మీద పెడుతూనే ఉత్తరాంధ్రకి కేంద్రం స్థానంలో ఉన్న విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని చేస్తామని హామీ ఇస్తున్నారు. విశాఖకి ఐటీ కంపెనీని తీసుకొస్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధి చేస్తే పనిని తీసుకొస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయితే ఉత్తరాంధ్ర దశ తిరుగుతుందని, అప్పుడు అది అమరావతికి ఉన్న దక్షిణ కోస్తాతో సమానమని, మరో గ్రోత్ ఇంజన్గా మారుతుందని లెక్కేస్తున్నారు. అదేవిధంగా గోదావరి జిల్లాల్లో వ్యవసాయ పర్యటనకు సందర్భించి మరింత ఊతమిస్తే చాలని కూడా స్వయం ఉపాధి సాధించి సమగ్ర అభివృద్ధి బాట పడతాయని చంద్రబాబు లెక్క వేస్తున్నారు. రాయలసీమలో చూస్తే కనుక కర్నూలుని ఫోకస్ చేసే పనిలో చంద్రబాబు ఉన్నారు. అక్కడ అవసరమైన పారిశ్రామిక వాతావరణం తీసుకురావడం ద్వారా చుట్టుపక్కల అభివృద్ధి కూడా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే రాయలసీమలోనే ప్రపంచ దేవుడు శ్రీనివాసుడు ఉన్నాడు. దాంతో అక్కడ దాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచ ఆధ్యాత్మిక రంగంగా తీర్చిదిద్దడంతో పాటు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తే కనుక ది బెస్ట్గా మారి మరో గ్రోత్ ఇంజిన్ అవుతుందని అంచనా వేస్తున్నారు. వీటితో పాటు బాబుకు మరో ప్లాన్ ఉంది. ప్రతి జిల్లాని ఒక యూనిట్గా తీసుకుని అభివృద్ధి చేయడం, తద్వారా ఏ జిల్లాకి ఆ జిల్లాకి రాజధాని కళ తెప్పించాలనే ఆలోచనలో ఉన్నారు.